నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. శ్రీరాంపూర్లో పోలీసుల కార్డన్ సెర్చ్. ఇంటింటికి తిరిగి సోదాలు చేసిన పోలీసులు. ప్రైవేట్ వాహనదారులు పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవన్న సిఐ వేణుచందర్. నూరెళ్ళ నా ఊరు అనే పాటకు గాయకుల ఎంపిక. పూర్వీకుల చరిత్రతో పాటను రూపొందిస్తున్నామన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్. ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల నేత నయీం పాషాపై దాడి తీవ్రంగా ఖండించిన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సుధాకర్. దాడికి దిగిన నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పైరవిలకే పరిమితమైన సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హెచ్ఎంఎస్ డిమాండ్. ప్రైవేట్ వాహనదారులు పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుని రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరాంపూర్ సిఐ వేణుచంద్ర అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణాకనగర్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ వేణుచందర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపట్టారు. ఇంటింటికి తిరిగి సోదాలు చేశారు. అనుమతి లేని పత్రాలు 15 వాహనాలు, 4 ఆటోలు పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకొని వీఐపీ కాన్వాయ్ లాగా రోడ్లపై తిరుగుతున్న నెంబర్ ప్లేట్స్ లేని 3 వెర్నా కార్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. వాడలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో కమిషనర్ రామగుండం సార్ ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల ఆదేశాల మేరకు, మరి ఏసీపీ గారు జైపూర్ ఆదేశాల మేరకు ఈరోజు మా 3 పోలీస్ స్టేషన్ సంబంధించింది భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ సిబ్బందితో శ్రీరాంపూర్ ఏరియాలో కార్డినెట్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో వర్ణా వెహికల్ సంబంధించిన 3 వెహికల్స్ పోలీస్ సైరన్తో ఉన్నాయి. అంటే వర్ణ సేమ్ వెహికల్స్ 4 వెహికల్స్ ఉండే, ఒకటి మిస్ అయింది. 3 వెహికల్స్ మాత్రం దొరికినాయి. ఇది కాన్వాయ్ లాగా సైరన్ రూట్లో పోతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పొద్దున ఎర్లీ మార్నింగ్ మా సిబ్బందితో, మా ఎస్ఐలతో నేను ఈరోజు 4:30 నుండి 6:37 వరకు కార్డినెట్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో 3 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ విత్ సైరన్, పోలీస్ సైరన్తో వాళ్ళ వెహికల్ ఇంటి ముందు పార్క్ చేయడం జరిగింది. దాంతో 5 ఆటోలు, 15 బైకులు ఇవి వెరిఫై చేస్తున్నాం. దీనిలో వితౌట్ నంబర్ ప్లేట్లు, వితౌట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చెక్ చేసి ఈరోజు మార్నింగ్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేయడమా లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాయడమా అనేది చేసుకొని ఈరోజు ఈ అన్నీ టోటల్గా 3 వెహికల్ సీజ్ చేసినాము, ఈ బైకులు సీజ్ చేసినాము, ఆటోలు కూడా సీజ్ చేసినాము. దాని ప్రకారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. జన్నర మండల కేంద్రంలో నూరెళ్ళ నా ఊరు అనే గేయానికి గాయకుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ హాజరయ్యారు. జన్నర మండల కేంద్రంలోని పిఆర్టీఈ భవన్లో నూరెళ్ళ నా ఊరు అనే గాయకుల ఎంపిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నూరేండ్ల నా ఊరు గేయానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గాయకులను 243 చరణాలతో పాటను పాడించడానికి ఎంపిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మన పూర్వీకుల యొక్క జీవిత చరిత్రలను తెలుసుకొని ఒక పాట రూపంలో తెలియజేయాలని ఒక సంకల్పంతో నూరేండ్ల నా ఊరు గేయానికి స్వీకారం చుట్టడం జరిగిందని వారు తెలిపారు. గాయకుల ఎంపిక కార్యక్రమం నిర్వహించి మట్టిలో మాణిక్యంలా ఉన్న కళాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో జన్నారం మండలంలో నిర్వహించడం ఆనందదాయకమని మాజీ సర్పంచ్ జక్కుభూమే జెడ్పీటీసీ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంతడుగుల నాగరాజు, మల్లిక్ తేజ, జూపాక శివ, లావుడియా రమేష్, మురళి, రాజలింగు, నరేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాకారులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, మీరు కళాకారులని ప్రపంచానికి మీ భుజాలపై ఎత్తుకొని చూపించే గొప్ప ఘనత మీది. ఎవరినైనా ఒక స్థాయిలో నిలబెట్టాలంటే కేవలం
మీడియా మాట్లాడారు, మీకు శిరస్సు నమస్కరిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఓపెన్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో ఉన్న మీడియా ద్వారా దాని ద్వారా ఎందుకంటే కళాకారులను ప్రోత్సహించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఛానల్ కూడా పెట్టడం జరిగిందన్న. తొందరలోనే ఏదైనా అవకాశం ఉంటే రమేష్ ద్వారా మీకు మీట్ అయ్యి భవిష్యత్తులో మీరు కూడా మాకు మారుమూల ప్రాంతంలో ఉన్న ఛానల్ కానీ అందులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ మీరు సపోర్ట్ చేసినట్లయితే ఒక 10-20 మంది కూడా దాని ద్వారా బ్రతికి దాని ద్వారా 10 మందికి కూడా జన్నారం అనేది కూడా జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా పేరొస్తుందని చెప్పి తెలియజేసిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ప్రశ్నించే గొంతును అనగదొక్కడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషాపై దాడి చేశారని ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కన్వీనర్ సుధాకర్ పేర్కొన్నారు. నస్పూర్లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నయీం పాషా జిల్లాలో జరిగే అనేక అవినీతి కుంభకోణాలను వెలికి తీస్తున్నారని, తప్పు చేస్తున్న అధికారులను ప్రశ్నించడం జరుగుతుందన్నారు. కక్ష సాధింపు ధోరణితోనే ఇతడిపై దాడి చేశారని ఆరోపించారు. భూమి సమస్య ఉందని రేగుంట వెంకటేష్, సాయి తేజాలు వచ్చి అడగడంతో తాను ఇలాంటి వాటికి రానని చెప్పినా వినిపించుకోకుండా తీసుకెళ్లి మరో 3 కలిసి దాడి చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని, తాము శాంతియుత మార్గంలో అవినీతి ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. శాంతియుతంగా వెళ్తున్నప్పటికీ తమపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. నయీం పాషాకు తమ పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు హెచ్చరించారు. నయీం పాషాపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని, ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వెంటనే నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులు రాము గౌడ్, మజీద్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్ర ప్రసాద్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు హైదర్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు విజయ్ ముల్లంగి, బోధన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జునైద్, కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ వికాస్, మంచిర్యాల జిల్లా యూత్ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం పాషా మీద దాడిని ఖండించడానికి, అలాగే ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేయడానికి, ఏదైతే ప్రజల కోసం పనిచేస్తూ ఆర్టీఐ యాక్ట్ ద్వారా రకరకాల సమస్యల్ని అధికారులు తీసుకొస్తూ అధికారులు చేసిన తప్పులను కూడా ప్రజలకు ఎత్తి చూపుతూ సరిదిద్దుకోవాలని చెప్తూ ఆర్టీఐ యాక్ట్ మీద పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న నయీం పాషాపై ఈరోజు దాడిని మేము ఖండిస్తున్నాం. దాని మీద కంప్లైంట్ చేస్తే కనీసం పోలీసు వారు సరిగ్గా స్పందించడం లేదు. ఎందుకంటే నయీం పాషా ఇస్ జూనియర్ కేజ్రీవాల్ గారు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ని తీసుకొచ్చి అలాగే పార్టీని పెట్టి ఈరోజు దేశంలో ఏ రాజ్యాంగాన్ని, విద్యని, వైద్యాన్ని తీసుకెళ్తున్నాడో ఆ పద్ధతుల్లోనే ఇక్కడ ఆర్టీఐ ద్వారా ముందుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న ఈయన మీద అక్కడ ఆయన ఎలా అరెస్ట్ చేశారో ఇక్కడ ఆయన మీద దాడులు మొదలుపెట్టారు. ఆ దాడిని ఖండిస్తూ మరి ప్రశ్నిస్తే పోలీసు వారు సమాధానం లేదు. ఎందుకంటే పోలీసు వారిని కూడా ప్రశ్నించిన మనస్తత్వం కార్యక్రమాలు ఆయన. సో వారు కూడా సరిగ్గా తీసుకుపోతే మేము ఈరోజు ఈ కమిషనర్ పోలీస్ కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఇక్కడికి ఆయన 3 తర్వాత టైం ఇచ్చారు. ఇప్పుడు వెళ్తున్నాం. ఆ పోలీస్ స్టేషన్లో ఈయనకి న్యాయం జరగడం లేదు. ఎవరైతే దాడి చేశారో, దుండగులు చేశారో వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, వాళ్ళ అడ్రస్లు తెలుసు, ఫోన్లు తెలుసు, అన్నీ తెలుసు. అయినా వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఎందుకు చేశారో కూడా పట్టించుకోవడం లేదు. అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వడం. మెన్షన్ చేయకుండా కేవలం నామమాత్రపు సెక్షన్లు మెన్షన్ చేస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఎస్హెచ్ఓ గారికి దిశానిర్దేశం చేస్తూ ఈ కేసు మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేసిన ఎస్హెచ్ఓ గారికి కఠినమైన ఆదేశాలు ఇస్తూ ఈ కేసు ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఫ్రీ మేనర్లో జరగాలి, నిందితుల్ని దొరకబట్టి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలనే ఒక నినాదంతో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిపి గారికి కూడా మేము ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చి వేరే కమిషనరేట్ వేరే పక్క జిల్లా ఉన్న రామగుండం కమిషనర్ అధికారికి ఇచ్చి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని ఫ్రీ అండ్ ట్రాన్స్పరెన్సీ మేనర్లో జరిపించి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ రేగుంట రాకేష్, సాయి తేజ, అంతేకాకుండా నా మీద దాడి చేసిన ముఖ్యుల్ని వెంటనే పట్టుకొని వాళ్ళను శిక్షించి చట్టం అందరికి సమానం, ఎవరికి చుట్టం కాదు అనే నినాదాన్ని ప్రజల్లోకి రామగుండం సిపి గారు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా. సింగరేణిలో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు పైరవిలకే పరిమితమై కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని హెచ్ఎంఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ గుర్తింపు కాలం కరిగిపోతుంది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని,
ఫైరవీలకు పరిమితమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ప్రభుత్వ బకాయిలు 35,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్న కనీసం ఇవ్వాలని అడిగే దమ్ము లేదని వారు పేర్కొన్నారు. సగం జీతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత చోద్యం చేస్తున్నారు తప్ప మాఫీ కోసం ఎలాంటి పోరాటం లేదని, స్వంతిల్లు నీటి మూట అయ్యిందని గనులు మూతేయడం తప్ప తెరవాలనే సోయలేదని, గుడిపేరు చందాలు మెడికల్ దందా ఆగుతనే లేదు అని, క్వార్టర్స్ డిప్టేషన్ ట్రాన్స్ఫర్ మెడికల్ దందాలు ఎక్కడ చూసినా ఫైరవీలు ఇప్పటికైనా కార్మికుల హక్కులపై నజర్ పెట్టాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుందని వారు పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో యువ కార్మికులు అత్యున్నత విద్యను అభ్యసించిన వారని 23,000 మంది కార్మికులు ఉన్నారని, కంపెనీ నూతనంగా ప్రవేశించే థర్మల్, సోలార్, మిథనైల్, హైడ్రో పవర్, విండో పవర్ తదితర రంగాల్లో యువతకు అవకాశం కల్పించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. అలాగే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి యువతను విద్యాపరంగా ప్రోత్సహించాలని హెచ్ఎంఎస్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కేంద్ర ఉపాధ్యక్షుడు పార్వతీ రాజురెడ్డి, కేంద్ర నాయకులు వెల్లి సుదర్శన్, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ తెచ్చుకుంటారు వాళ్ళు కేవలం పైరవీలకే పరిమితమైన ఓటర్లు కావచ్చు, డిప్యుటేషన్ కావచ్చు, షిఫ్ట్ చేంజ్లు కావచ్చు, ప్రతి దాంట్లో ఇప్పుడు మెడికల్ దందా కూడా ఇంతవరకు ఆగినటువంటి దాఖలాలు లేవు. మరి హక్కులేమో బుక్కు నిండా రాజులు చేసేదేమో జీరో. ఒక్క హక్కును కూడా సాధించకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్న సమయం అంతా కూడా గడిచిపోయి ఇప్పుడు మళ్ళా కూడా ఎటువంటి హక్కు రానటువంటి పరిస్థితి కల్పించినటువంటి గుర్తింపు ప్రాంతీయ సంఘాలను మరి కార్మికులు గమనించాలి. గడుల మీదకి వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా మరి సింగరేణిలో యువత ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. కొత్త కార్మికులు ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు కనీసం సగం కంటే ఎక్కువ 23,000 మంది యువ కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళు చదువుకునేటువంటి విద్యను న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కంపెనీ ఎన్నో రకాల కొత్త కొత్త సంస్థలకు మరి బియ్యం పోయడం జరుగుతుంది. సోలార్ కంపెనీ కావచ్చు, థర్మల్ పవర్ కావచ్చు, మిథనాల్ కావచ్చు, మరి ఇటువంటి కొత్త కొత్త కంపెనీలను పెట్టినప్పుడు మన సాంకేతిక పరంగా కానీ అటువంటి మనం పెట్టేటువంటి పరిశ్రమలకు కూడా ఈ యువతను వాడుకోవాలి, వాళ్ళ చదువులకు విలువలు కల్పించాలని చెప్పేసి హెచ్ఎంఎస్సి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఎంతో మంది పిల్లలు మరి వాళ్ళ బీటెక్లు, ఎంటెక్లు చేసి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించారు. వాళ్లకు కనీసం వాళ్ళ విద్యను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్లకు అవసరమైన జాగాల సాంకేతిక పరంగా కూడా వాళ్ళు చెప్పించి మరి వాళ్ళ విద్యను వాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా పండుకున్నటువంటి సంఘాలు, గుర్తింపుగా ప్రాతినిధ్య సంఘాలు ఇప్పటికైనా లేచి కనీసం మా మినిమం హక్కులైనా కూడా మరి అడిగేటువంటి సోయి తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ గుర్తు చేస్తూ మరి ఇప్పుడు కార్మికులు చైతన్యవంతులై మరి హెచ్ఎంఎస్ ఆదరించి మరి రాబోయే కాలంలో హెచ్ఎంఎస్ ను మంచి పొజిషన్లో తీసుకురావాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి రావాల్సిన హక్కులను ఎటువంటి పరిస్థితులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హక్కుల కోసం మేము తీవ్రంగా కొట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, కార్మికుల పక్షాన ఉంటామని చెప్పి సందర్భంగా మంచిర్యాల పట్టణ 5వ వార్డు వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు గత రోజులుగా వైభవంగా కాలనీవాసులు, మహిళా భక్తులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మహిళా భక్తురాలు మాట్లాడుతూ మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాలు ధనుర్మాసం ప్రారంభమైన నుండి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారని, అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహిళా భక్తులందరూ కలిసి కుంకుమ అర్చన పూజా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. పవిత్ర ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించాలని, ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో విష్ణుమూర్తిని పూజించుకుంటే దేవుని కృపకు పాత్రలను అవుతామని తెలిపారు. మరి ఈరోజు మనం టెంపుల్ ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మన వాడపైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబ సమేతంగా పాల్గొన్న వారందరిపైన కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన ఆలయంపై ఉన్న ప్రేమతో మరి చిన్నజేఆర్ స్వామి ట్రస్ట్ సంబంధించినటువంటి మరి భక్తులు కూడా ఇక్కడ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇదొక్కటి ప్రతి ఒక్కరు కూడా ధనుర్మాస కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమాలు చేయాలి. ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా దీన్ని ఉదయాన్నే లేచి మనము దేవుని యొక్క నామస్మరణ చేసినట్టయితే మనకు అన్ని విధాల
లాభాలు జరుగుతాయనేటువంటి ఒక నమ్మకం, మనం కోరుకున్నటువంటి కోరిక కూడా తీరుతాయనేటువంటి ఒక నమ్మకం. మరి ఒక ధనుర్మాస కార్యక్రమంలో చాలా వైష్ణవ ఆలయాల్లో ఇది ఎక్కువ ప్రసిద్ధిగాంచినటువంటి కార్యక్రమాలు కాబట్టి నేను మహిళా సోదరులకు ప్రత్యేకంగా వేడుకుంటున్నా. మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమాలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించే కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా మహిళా సోదరులకు, అదేవిధంగా మా ఆలయ కమిటీ మరి సభ్యులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రామకృష్ణాపూర్ పరిధిలోని పులిమడుగులో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మందమరి మండలం పులిమడుగు గ్రామ భక్తులు పడిపూజలో భాగంగా మధ్యాహ్నం అయ్యప్ప మాలదారులకు భిక్ష, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం గురుస్వామి నరహరి శర్మ చేత పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తి పాటలతో అయ్యప్ప స్వాములు కీర్తించారు. పేడతులై చేస్తూ భక్తి పారవశ్యంతో పులిమడుగు గ్రామం తేలిపోయింది. 18 పడి పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు మొట్టమొదటిసారి మాల ధరించిన కన్నస్వాములకు గురుస్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం స్వాములు భక్తులు అల్పాహారం స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాబడి పూజకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. స్ఫూర్తిగా మీ అందరికి ఒక విజ్ఞాపన ఏంటంటే 31 డిసెంబర్ నాడు కేకులు కట్ చేయకండి, డ్యాన్సులు చేయకండి, అనవసరమైన వృధా ఖర్చు చేయకుండా ఇలా చక్కగా పూజలు, దేవాలయాలకు వెళ్ళి అర్చన చేసుకోవడము అలాంటివి చేయండి. కానీ ఎవరైనా పిల్లలు నేను 31 నాడు పార్టీ చేసుకోవాలి పైసలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వకండి అమ్మా. ఇంకా దేనికైనా ఇవ్వండి, కానీ 31 నాడు పార్టీ చేసుకుంటామంటే ఒక్క తల్లి ఒక తండ్రి కూడా పైసలు ఇవ్వకండి వాళ్ళకి. అర్థమైందా? అదేవిధంగా బర్త్డేలు కానివ్వండి, మ్యారేజ్ డేలు అయితే చక్కగా దేవాలయాలకు వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి స్వామివారితో అర్చకుడితో చిన్నగా పూజ చేయించుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఇలా దేవాలయాలకు హైందవ సాంప్రదాయానికి మనం ఇంకా దానికి పెంపొందించుకుంటూ పోవాలి. అంతేగాని ఈ అనవసరమైన ఖర్చులు, పార్టీలు, కేక్ కటింగ్లు, ఆ ముఖాల మీద దాన్ని పూసుకోవడం ఇలాంటివన్నీ మానేసి చక్కటి మన హైందవ సాంప్రదాయాన్ని పెంపొందించే దిశగా నిజానికి ఈ అయ్యప్ప మాల స్టార్ట్ అయిన తర్వాతనే కాస్త మనకు హిందువులో కాస్త చలనం కలిగింది. సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మందమరిలో సింగరేణి రిటైర్డ్ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. సింగరేణిలో 2021 తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులకు 11వ వేజ్ బోర్డు కింద చెల్లించాల్సిన పెన్షన్ను అమలు చేయాలని అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు వాసాల శంకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకంతో తనను ఎన్నుకున్నందుకు తన యొక్క బాధ్యతను నిర్వహిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. సింగరేణిలో 2021 తర్వాత రిటైర్ అయిన కార్మికులకు 11వ వేజ్ బోర్డు ద్వారా చెల్లించాల్సిన పెన్షన్ వెంటనే అమలు చేయాలని అన్నారు. రిటైర్ కార్మికులకు ఉండడానికి ఇల్లు లేక కనీసం భూమి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఖాళీ క్వార్టర్లను కేటాయించాలని లేదా 250 గజాల జాగాను ఇవ్వాలని తెలిపారు. డిప్యూటీ సీఎం హామీ ప్రకారం మెడికల్ బిల్ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతామని తెలిపారు. అది వెంటనే అమలు చేయాలని కోరారు. వచ్చిన రిటైర్ కార్మికుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు నా పేరుగా పెట్టిన యుద్ధ బాధ్యతను నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మన సమస్యలు నాకు ముఖ్యంగా ఫస్ట్ బాగా నచ్చేదంటే ఖాళీ ఉన్న కోటర్లు బాగున్నాయి, కార్మికులు తక్కువ కోటర్లు ఎక్కువైపోయినాయి. రిటైర్ అయిన కార్మికులకు జాబు లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకు పక్క ఖాళీ ఉన్న కోటర్లు కేటాయించాలి, లేకపోతే 250 చదరపడల స్థలమైన కేటాయించాలి. మళ్ళీ మెడికల్ బిల్ అనేది 8 నుంచి 10 లక్షలు పెంచుతున్నట్టు డిప్యూటీ సీఎం అన్నాడు, అది అమలు చేయాలి. మాకు 11వ వేజ్ బోర్డు ఏరియాస్ ఇంతవరకు కొత్త 11వ వేజ్ బోర్డు పైసలు ప్లస్ ఏరియాస్ ఇంతవరకు వస్తలేదు. జన్నర మండల కేంద్రంలోని స్లేట్ పాఠశాలలో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. జన్నారం మండల కేంద్రంలో స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జన్నారంలో విద్యార్థులకు గ్లోబల్ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, వారి ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో వ్యక్తీకరించే నైపుణ్యాలను పెంపొందించేందుకు మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే కార్యక్రమాన్ని స్లేట్ సిబిఎస్ఈ స్కూల్లో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ డేవిడ్
యునైటెడ్ నేషన్స్ MUN అనే కార్యక్రమంలో పాల్గొన్న పోలపల్లి సుందర్ పాల్గొని మాట్లాడారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ అనేది యునైటెడ్ నేషన్స్ను అనుకరించే కార్యక్రమం అని, ఇందులో విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా మారి ప్రపంచ సమస్యలపై చర్చలు, నెగోషియేషన్లు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వారు అంతర్జాతీయ సంబంధాలు, రాజనీతి, సమస్యల పరిష్కారాన్ని నేర్చుకుంటారు. ఇవన్నీ వారికి జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యాలను అందజేస్తాయని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం నేటి ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులు వాతావరణ మార్పు, లింగ సమానత్వం, విద్య, శాంతి స్థాపన వంటి గ్లోబల్ సమస్యలను అర్థం చేసుకోవడం ముఖ్యమని భావించి MUN ద్వారా ఈ అంశాలను వారు సవివరంగా చర్చిస్తారు. వాటి పరిష్కారాలను ఆలోచింపజేయడం, జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. MUN కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల కమ్యూనికేషన్, సహకారం, నాయకత్వం, నిర్ణయ సామర్థ్యాలు పెరుగుతాయని వారు తెలిపారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను మెరుగైన విద్యార్థిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ షారిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మోడల్ యునైటెడ్ నేషన్స్ అనేది ఈ స్లేట్స్ ఎక్సలెన్స్లో జరగడం చాలా అద్భుతంగా ఉంది. దీనికి పిల్లలను చిన్నప్పటి నుంచే ఒక గ్లోబల్ విజన్ను తీసుకెళ్ళడానికి ఈ స్కూల్ ఎంత ప్రయత్నం చేస్తుందో ఇది చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి గారి విజన్ అన్నిట్లో పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి. పిల్లలలో వట్టి పుస్తకాలే కాదు, వాళ్ళ దాంట్లో ఒక గ్లోబల్ విజన్, ప్రపంచ జ్ఞానం రావాలా, ఒక స్పీకింగ్ స్కిల్స్ రావాలా, క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ పెరగాల, వాళ్ళ ఆలోచన శక్తి ప్రతి దాంట్లో పెరగాల అనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేయడము నిజంగా స్లేట్ స్కూల్ యాజమాన్యానికి అభినందనీయం జరుపుతున్నాం. ముఖ్యంగా పిల్లల్లో చూస్తే చిన్నప్పుడు మేము ఎప్పుడో పుస్తకాలు చదువుకున్న ఐక్యరాజ్య సమితి గురించి నేను ప్రత్యక్షంగా 10 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ అటువంటి అద్భుతాలు పిల్లల్లో ఇప్పటి నుంచే వాళ్ళకు ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ఒక లోక జ్ఞానము పెంచి పిల్లల్లో ఒక ఐక్యరాజ్య సమితి చేసే ఒక పీస్ కీపింగ్ మిషన్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మీద ఎట్లా చేస్తున్నారు అనే ఒక సబ్జెక్టు మీద ఒక నాలెడ్జ్ తీసుకొచ్చి పిల్లలలో కూడా ఒక జిజ్ఞాస ఒక క్రియేట్ చేయడం అనేది చాలా అభినందనీయం. పిల్లల్లో ప్రతి స్కూల్ కూడా చిన్నపిల్లల్లో చిన్నతనం నుంచే ఇటువంటి గ్లోబల్ విషయాల మీద, ఒక శాంతి మంత్రం మీద ఇటువంటి అవగాహన కల్పిస్తూ ఉంటే రానున్న రోజులలో ఇండియా ప్రపంచ దేశాల్లో ఖచ్చితంగా కలిసి డిబేట్ చేసేటప్పుడు ఆ కొలాబరేషన్ స్కిల్సే కావచ్చు, ప్లస్ ఆ క్రిటికల్ థింకింగ్. మరి ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ 5 దేశాలు మాత్రమే ఉన్నాయి, ఇండియా ఎందుకు దాంట్లో భాగం కాదు అనే దానిపైన కూడా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి రేపు ప్రొద్దున మన దేశాన్ని ఆరో దేశంగా నిలిపే వైపు ఈ పిల్లలు అడుగులు వేస్తారని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. మరి ఈ 5 దేశాలు లైక్ 196 దేశాలు యునైటెడ్ నేషన్స్ అంటే అందరు కలిసి ఒక పీస్ఫుల్ వరల్డ్ని నిర్మించే సమయంలో మరి రష్యా ఉక్రెయిన్ పై ఎందుకు దాడి చేసింది? ఇటువంటి శాంతి గురించి మరి అందరూ పాటుపడేటప్పుడు ఇట్లాంటి వార్లు ఎందుకు జరుగుతున్నాయి అనే వాటిపైన కూడా పిల్లలకి ఇప్పటి నుంచి ఈ స్థాయి నుంచి అవగాహన వచ్చినట్టు అయితే తప్పకుండా వాళ్ళు ఒక గొప్ప నాయకులుగా నిర్మాణం జరుగుతారన్న ఉద్దేశంతో మనం ఇటువంటి కాన్ఫరెన్సెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ కాన్ఫరెన్స్కి దాదాపుగా 80 మంది చిన్నారులు ఒక 3 కమిటీస్గా డివైడ్ అయ్యి దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి లోక్సభ, నెక్స్ట్ వచ్చేసి UNHRC అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎకోసాఫ్. సో ఈ 80 మెంబర్స్ ఈ 3 కమిటీస్గా డివైడ్ అయ్యి ఈరోజు రేపు 2 days మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 to 5 వరకు కంప్లీట్గా డిబేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి కాన్సెప్ట్ పైన, ప్రతి టాపిక్ పైన కంప్లీట్ అవగాహన వాళ్ళకు రావడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలంలోని గణేష్ పల్లి హనుమాన్ ఫర్టిలైజర్ షాపులో సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాధిక మాట్లాడుతూ మార్కూర్ మండలంలోని గణేష్ పల్లి హనుమాన్ ఫర్టిలైజర్ షాప్లో శ్రీరామ్ బయోసీడ్ హైబ్రిడ్ మొక్కజొన్న 9544 అనే రకం విత్తనాలు సబ్సిడీ ధరలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్సిడీ రైతులు వినియోగించుకొని తమ పొలంలో విత్తుకోవాలని 9544 అనే రకం మంచి దిగుబడినిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిల్ కుమార్, ఏఓ వసంతరావు, ఏఈఓ విష్ణు, రజనీకాంత్, మాజీ సర్పంచ్లు
లక్ష్మీరాములు, మంజుల శ్రీరాములు డీలర్లు బల్లి శ్రీనివాస్, నాగేష్, పరమేశ్వర్ రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మరుపులో 100 ఎకరాలకి మొక్కజొన్న విత్తనాలు ఇస్తున్నామండి. ఇది సబ్సిడీ మీద ఉంటుంది. కిలోకి 100 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. 5 కిలోల ప్యాకెట్కి 1375 మొత్తం కాస్ట్ అయితే దాంట్లో 500 రూపాయలు సబ్సిడీ పోతుంది. 275 రూపాయలు ఫార్మర్ తీసుకోవాలి. ఇది మీడియం డ్యూరేషన్ వెరైటీ, మంచి వెరైటీ. సో మనకి తొందరగా కూడా పంట ఎండాకాలం మొదలే లోపల కూడా పంట కూడా అయిపోయి చేతికి వచ్చేస్తుంది. బాగా ఈల్డ్స్ కూడా బాగున్నాయి అని చెప్పి దీని రిపోర్ట్ ఉంది. ఇక్కడ 100 ఎకరాల్లో మనం ఈ సబ్సిడీ సీడ్ NFSM కింద జనరల్ డిస్ట్రిబ్యూషన్. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను ఎందుకు పంపారని విద్యార్థులు అధికారులను ప్రశ్నించారు. బదిలీ చేసిన ఉపాధ్యాయులను పాఠశాలకు పంపించాలని వారు డిమాండ్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాంపూర్లో పోలీసుల కార్డన్ సెర్చ్. ఇంటింటికి తిరిగి సోదాలు చేసిన పోలీసులు. ప్రైవేట్ వాహనదారులు పోలీస్ హారన్ ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవన్న సిఐ వేణుచందర్. నూరెళ్ళ నా ఊరు అనే పాటకు గాయకుల ఎంపిక. పూర్వీకుల చరిత్రతో పాటను రూపొందిస్తున్నామన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్. ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల నేత నయీం పాషాపై దాడి తీవ్రంగా ఖండించిన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సుధాకర్. దాడికి దిగిన నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పైరవిలకే పరిమితమైన సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని HMS డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.